హాయ్ అండి అందరికీ. మళ్ళీ ఈరోజు మీ అందరికీ మా అత్తయ్య చేసిన నాటుకోడి పులుసు చూపించేస్తాను. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి హీట్ ఎక్కనివ్వాలి. హీట్ అయిన తర్వాత అందులో 1/2 kg చికెన్కి సరిపడా ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేయించాలి. ఆనియన్ వేగే లోపల పక్కనే జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ చేసి పెట్టుకున్నాము. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల ఇక్కడ చక్కగా 1/2 kg చికెన్ తీసుకొని దాన్ని వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. 1/2 kg చికెన్కి ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా ఉప్పు వేసుకుందాం. అలాగే లాస్ట్లో కూడా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని కావాలితే వేసుకోవచ్చు. ఒకసారి కలిపేసిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేద్దాం. పసుపు వేసిన తర్వాత ఆనియన్స్ని కలిపి కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడైతే ఫ్రెష్గా చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. అప్పుడే చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేయనివ్వాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 minutes తర్వాత కారం వేసుకోవాలి. ఈ స్టేజ్లోనే కారం సరిపడినంత వేసుకొని చక్కగా దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసి నెక్స్ట్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఇది ఇంట్లోనే చేసుకున్న గరం మసాలా పౌడర్. చక్కగా కావాల్సినంత ఈ పౌడర్స్ వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసి మంచిగా ఆ మసాలాలన్నీ దీనికి పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకొని చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఉంచాలి. సో అలా క్లోజ్ చేసి ఉంచడం వల్ల మనకు అందులో వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉండాలి. సో ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచడం వల్ల మనకి నీసు వాసన అన్నది రాకుండా ఉంటుంది కర్రీకి. సో చూడండి, ఇక్కడ చూపించినట్టుగా వాటర్ అంతా అయిపోవాలి అందులో ఉన్నది. చక్కగా ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసుకుంటాము. వేసేసుకొని బాగా మిక్స్ చేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసి కొద్దిసేపు లిడ్ క్లోజ్ చేసి పెట్టాలి. ఇక్కడ హై ఫ్లేమ్లో కొద్దిసేపు పెట్టుకోవాలి. లిడ్ తీసి చూస్తే మనకి ఇలాగా బబుల్స్ వస్తూ ఉంటాయి. ఈ టైంలో మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకోవాలి. నాకైతే ఇక్కడ మేము యూజ్ చేసే కుక్కర్లో అయితే 1 విజిల్ సరిపోతుంది. కుక్కర్ టు కుక్కర్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మీరు వాటి ప్రకారంగా విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికే వరకు పెట్టుకోండి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా చక్కగా ఉడికిపోయి ముక్కంతా చాలా బాగుంది. చూసారుగా, మా అత్తయ్య చేసిన నాటుకోడి పులుసు చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.